వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలవరం డ్యాంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపు పాపం వైసీపీ సర్కార్దే అని తేలిపోయింది. 45.72 మీటర్ల ఎత్తుకు కాకుండా 41.15 మీటర్ల ఎత్తుకే పోలవరంలో నీరు నిల్వ చేయాలన్న ప్రతిపాదన వైసీపీ ప్రభుత్వానిదే అని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది. ఇదంతా ఎందుకంటే కేవలం నిధుల రీయింబర్స్మెంట్ కోసమేనట. నిధులు రాబట్టుకోవడానికే పోలవరం ప్రాజెక్టును రెండుగా విభజించాలని గత జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నిర్వాసితుల పునరావాసం కోసం విభజించి పనులు చేయాలని గత ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ విషయాలు ఓ ఆర్టీఐ కార్యకర్త వెలుగులోకి తెచ్చాడు. ఇక మరోవైపు అదానీ స్కామ్ నేపథ్యంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ మాజీ నేత ప్రస్తుత జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్ల పర్వం సాగుతోంది. కూటమి నేతల మెప్పు కోసం, పదవుల కోసం అదానీ ఒప్పందం గురించి బాలినేని మాట్లాడుతున్నారన్న చెవిరెడ్డి ఆరోపణలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. అసలు చెవిరెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవ్వరూ తట్టుకోలేరని కూడా హెచ్చరించారు. వైసీపీలో జరుగుతున్న చండాలపు రాజకీయంపై ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు, ఈ పోలవరం ఎత్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు, గత ప్రభుత్వ హయాంలో 2021-22 టైంలోనే వామపక్షాలు, ముఖ్యంగా అప్పట్లో సిపిఐని నారాయణ గారు అనంతపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో కూడబలుక్కొని 45.72 మీటర్ల వాస్తవ ఎత్తు పోలవరం డ్యామ్ నీటి నిల్వ ఎత్తుని 41.15 మీటర్లకి కుదించేటట్టుగా ఒప్పందం చేసుకుంది అని వచ్చినటువంటి ఆరోపణలకి కౌంటర్గా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఏమీ లేదు, ఇవన్నీ కూడా అవాస్తవాలు, ఫేక్ ప్రచారం అని చెప్పేసి కొట్టిపడేశారు. లేటెస్ట్గా అక్టోబర్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అసలు వీళ్ళు తగ్గిస్తున్నారని చెప్పేసి మళ్ళీ వైసీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది తన పత్రిక ద్వారా. ఈరోజు తేటతెల్లమైంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏదైతే సమాచార హక్కు కార్యకర్త ఇనగంటి రవికుమార్ రెడ్డి సార్, అతను అర్జీ పెట్టుకున్నాడు, అసలు ఈ ఎత్తుగోలేంటో తేల్చండి అని చెప్పేసి. సో కన్సర్న్డ్ అథారిటీ విచ్ ఇస్ పిపిఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారికంగా ఇచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 2021లో ప్రతిపాదన వచ్చింది. 2023లో కేంద్ర జలశక్తి ముందు పెట్టి దీన్ని తగ్గింపుకి రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వమే ప్రతిపాదన తీసుకొచ్చింది, నిర్ణయం కూడా జరిగిందన్నారు. మరి నిర్ణయం వాళ్ళు తీసుకొని వీళ్ళు తగ్గించారని చెప్పేసి అంత బ్లేటెంట్గా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రేపు ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుందనే ఒక కించెత్తు భయం కూడా లేకుండా ఇలా ఆరోపణలు చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఎవరి కోసం ఈ ప్రాజెక్టు, ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినటువంటి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు, రాష్ట్ర విభజన సందర్భంగా మనకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది. క్యాపిటల్ తర్వాత ఇంకా క్యాపిటల్ కన్నా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారన్న గ్యారంటీ లేదు, దానికి పరిమితమైనటువంటి సహకారమే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పోలవరం, ఇట్ ఈజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అంటే ప్రతి పైసా కూడా ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వమే. అటువంటప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి ఎత్తుకు ఎందుకని ఒప్పుకుంది, ఆ సాహసం ఎందుకు చేసింది, మళ్ళీ ఈ రివర్స్ అటాక్ని అలా చూడాలి సార్. ఎత్తు తగ్గించాలి, ఎత్తు పెంచాలి అనేటువంటి ప్రతిపాదన తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే పోలవరం ప్రాజెక్టు టేకప్ చేసిన సందర్భంలోనే జరిగింది. ఇవాళ కొత్తగా కాదు, కానీ ఎందుకు
పెంచాలి అని అనుకున్నప్పుడు పెంచడం వల్ల నీటి నిల్వ శాతం పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఆ నీటిని మనకు కృష్ణా వాటర్ కూడా, కృష్ణా నది కూడా డైవర్ట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా దాని మీద ఉంది, అప్పర్ సైడ్ నుంచి. అందువల్ల పెంచితే బాగుంటుంది అనే ప్రతిపాదన ఉండింది. కానీ పెంచడం వలన ముంపు గ్రామాలు ఎక్కువగా పోతాయి. దానికి R&R ప్యాకేజీ కూడా దాని యొక్క బడ్జెట్ డబుల్ అయిపోతుంది. అలాగే తెలంగాణ అభ్యంతరం చెప్తుందని ముందే ఊహించే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ తెలంగాణలోని 7 మండలాలు ఇస్తే తప్ప నేను ముందుకు వెళ్ళలేను అని మొండికేసుకుంటే, అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ఏమో, కేసీఆర్ కూడా ఏమి ఒప్పుకున్నాడు. టక్కడగా జీవో వచ్చేసింది, మండలాలు మారిపోయాయి. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే భద్రాచలం ఏదైతే ఉందో, ఒకవేళ ఆ ఎత్తు పెంచితే గనక భద్రాచలం వరకు నీరు వచ్చే ప్రమాదం ఉంది. అంటే బ్యాక్ వాటర్. దాని వలన ఎప్పుడైనా మరి పుణ్యక్షేత్రం కూడా ముంపు గురి కావచ్చు అనే చర్చ కూడా విపరీతంగా జరిగి చాలా అభ్యంతరాలు కూడా చెప్పారు అప్పట్లో. అందువల్ల ఏమైపోయింది అంటే, ఎత్తు తగ్గించే నిర్మాణం చేపడతాము, ఎందుకు ఈ డిస్ప్యూట్లోకి వెళ్ళటము అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని సరే టెండర్లు పిలవటము. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వానికి చెప్పే చేశారు. కేంద్ర ప్రభుత్వ నిపుణులు కూడా వచ్చారు, వాళ్ళని సంప్రదించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా సంప్రదించారు. అన్ని పద్ధతి ప్రకారమే జరిగాయి. జరిగిన తర్వాత టెండర్లు పిలిచారు, పనులు స్టార్ట్ అయ్యాయి. పోలవరం ఇవాళ నిర్మాణానికి నోచుకుంది. ఇంకా ఖచ్చితంగా ఈ యొక్క 3-4 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తవుతుంది. అనుకోని సంఘటనలు జరిగే, అది వేరే అంశం. ఏది మనకు ఎందుకు ఆగిపోయింది, గత 4 సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందే వేయకుండా పోయింది అంటే, అది సాంకేతిక పరంగా జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు ఎత్తు మరి పెంచాలి అనేటువంటి నిర్ణయం మీద ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పెంచితేనే బాగుంటుందని అంటే, ఆయన కూడా ఒక ప్రతిపాదన, ఏది గోదావరి జలాల్ని కృష్ణాలో కలిపేటువంటి ప్రతిపాదనను కూడా రూపొందించి ఒక సమాచారాన్ని కేంద్రానికి తెలియజేశాడు. అందువలన ఏమైందంటే, ఆ సందర్భంగా పెంచాలి అనేటువంటిది కూడా అందులో వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను, ఆ కారణంగా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, చివరకు పెంచలేదు. నిర్మాణమే జరగలేదు, ఇక పెంచిన తర్వాత. అలాగే రేడియల్ గేట్లు కూడా పెట్టేశారు. ఇంకా ఇప్పుడు ఆ అవకాశాలు అయితే లేవు. ఇంకా మళ్ళీ పెంచడం, కట్టడం, నిర్మాణాలు చేపట్టడాలు, ఆ అవకాశాలు అయితే లేవని నేను అనుకుంటున్నాను. ఇంకా ఉన్నది యథాతథంగా ముందుకెళ్తారని అనుకుంటున్నాను. లేకపోతే ఏమైపోతుంది అంటే, బడ్జెట్ ముంపు బాధితుల యొక్క పునరావాసం ప్యాకేజ్ ఏదైతుందో అది పెరిగిపోతుంది, విపరీతంగా పెరుగుతుంది. ఆ 7 మండలాల గ్రామాలు కాకుండా ఇంకా అదనంగా మునిగిపోయే ప్రమాదం వస్తుంది. రెండోది తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది, గ్యారెంటీగా చెప్తుంది. అసలు మా 7 మండలాలు పిక్కున్నారని ఇచ్చిన ఆయనే 7 మండలాలు పిక్కున్నారని కేసీఆర్ పలుసార్లు ఆరోపణ చేశాడు ఆంధ్ర మీద. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. 7 మండలాలు పిక్కున్నారు, దౌర్జన్యంగా పిక్కున్నారు, అన్యాయంగా పిక్కున్నారు తెలంగాణ. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే. అందువల్ల అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకపోవచ్చు. మెయిన్ భద్రాచలం యొక్క పుణ్యక్షేత్రం యొక్క సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అనేది నేను అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుంది. కాకపోతే రఫీ గారు, అసలు ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ ప్రాజెక్టు 45.72 మీటర్లకి ఉన్నదాన్ని 41.15కి తగ్గించారా? ముందుగా ఉన్నది అసలు ఎంత ఎత్తు ప్రతిపాదన? లేదంటే దశల వారీగా ఫస్ట్ 41.15 తర్వాత దాన్ని ఎత్తు పెంచడం 7.2కి అనేది ఏమన్నా మొదటి నుంచి ఉన్న ప్రతిపాదన? ఇదంతా పక్కన పెడితే అసలు ఎత్తు తగ్గించారని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సాక్షి పత్రిక గత నెలలో ఇచ్చినటువంటి కథనం మేరకు ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను
టోటల్గా కాంట్రడిక్ట్ అయి ఉంది. అసలు ఎత్తు తగ్గింపు కార్యక్రమం ప్రతిపాదన చేసిందే 2021లో. ఎవరున్నారు అప్పుడు? వైసీపీ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిపాదనని కేంద్ర జలశక్తి సంఘం ముందు పెట్టి 2023లో ఆమోదించుకున్నారు. ఎందుకు చేసి ఉండొచ్చు ఇది? మళ్ళీ రివర్స్ ప్రోపగాండా ఏంటి అసలు? దీని వెనుక ఎత్తు వెనక ఉన్న గూఢార్థం ఏంటి? సురేష్ గారు నమస్కారం. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. సురేష్ గారు, ఇక్కడ మా ప్రభుత్వం హెడ్ వర్క్స్ స్టార్ట్ చేసినప్పుడు 45.72 పరిధిలోనే హెడ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఆ ఎత్తులో ముంపుకు గురయ్యేటువంటి మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసుకోవడం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది జీవో ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు గట్టి పట్టుపట్టి వాటిని సాధించారు. దాని మీద వర్క్ విపరీతంగా బాగా జరుగుతూ ఉండేది. రీఎంబర్స్మెంట్ కూడా కేంద్రం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంది. సరే, అంతలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పూర్తిగా వర్క్స్ ఆపేశాడు. నవోగా కంపెనీ అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తాం. దాని కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు. ఒప్పందం కూడా రద్దు చేసి 7-8 నెలల తర్వాత ఎప్పుడో మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని అతనికి కావాల్సిన మెగా ఇంజనీరింగ్కి అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 21-22 వరదలు బాగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ వరద ప్రాంతాన్ని పర్యటించారు. జగన్మోహన్ పర్యటించినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది నాకు బాగా గుర్తుంది. దీని ఎత్తు తగ్గిస్తే ఈ ఏదైతే ముంపు ప్రాంతం ఉంటుందో తగ్గుతుంది. నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేను నోట్లు ప్రింట్ చేసేటువంటి మంత్రిత్వ శాఖ మా ఆంధ్రప్రదేశ్లో లేదు, అది కేంద్రంలో ఉంది. 20,000 కోట్లు కావాలి. కాబట్టి ఎత్తు తగ్గిస్తే పరిహారం కూడా తగ్గుతుంది. ఈ మేరకు నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఓపెన్గా ప్రజల మధ్య మాట్లాడాడు. ఆ ఇద్దరు రికార్డు యాక్చువల్గా 45.72 మీటర్లతో ఉండేటువంటి ముంపు ప్రాంతం 33,000 కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది. ఈయన 20,000 చెప్పాడు. అంటే 41.15కి కన్ఫామ్ అయ్యాడు ఆయన. సరే, ఆ తర్వాత లెటర్ కూడా రాశారు కేంద్రానికి. 2 దశల్లో దీన్ని నిర్మిస్తాం. ఫస్ట్ 41.15కి మేము వర్క్స్ చేస్తాం. ఆ తర్వాత అవసరమైతే భవిష్యత్తులో ఆ మిగతా 4 అడుగులు పెంచేటువంటి పరిస్థితి కోసం ఆ వెసులుబాటునే ప్రాజెక్టులో పెడతాను అని చెప్పేసి ఈయన ఉత్తరం రాశాడు. అది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు మా పార్టీ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ దాన్ని తీవ్రంగా ఖండించి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అనేక సభలు సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అది గతం. ఇప్పుడు ఈయన ఓడిపోయిన తర్వాత మా ప్రభుత్వం విదేశీ నిపుణులను తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఏంటి, సిల్వే పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా సమీక్ష చేసి ప్రాజెక్టు నిర్మాణానికి ఏమేమి చేయాలనేది ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వచ్చి విదేశీ నిపుణులు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టవలసిందే, మొత్తం పనులని మళ్ళీ స్టార్ట్ చేయవలసిందే అన్నారు. దాదాపు 990 కోట్లతో మళ్ళీ కొత్తగా రఫీ గారు ఆ అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం టైంని బట్టి. ఒక్క నిమిషం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే,
ఇప్పుడు అధికారికంగా దాని ఎత్తు 41.15 దగ్గర ఉందా, లేదంటే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన మళ్ళీ యథాతథ ఎత్తు 45.72 మీటర్లకి ప్రతిపాదన దశలోనే ఉందా, లేదంటే రికార్డులో ఏముంది? నేను అక్కడికే వస్తున్నాను, అంతలో ఆపారు మీరు. పని ప్రారంభించాం. ఈ పని జరగటాన్ని చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి తన హయాంలో తాను చేసినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో అలాగే చేస్తున్నారు వీళ్ళని చెప్పి ఒక ఆరోపణ చేసి ఆ రోత పత్రికలో రాయించాడు. దాని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిపాదన పంపించాడో దాన్ని కేంద్రం ఆమోదించలా. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిమ్మల రామానాయుడు గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 45.72 మీటర్లతోనే మేము పనులు ప్రారంభిస్తున్నాం, ఆ ఎత్తులోనే ఉంటుంది, ఆ ఎత్తులో వచ్చేటువంటి ముంపు ప్రాంతానికి మేము పరిహారం తీసుకొస్తాం, R&R ప్యాకేజీ తీసుకొస్తాం, ఇందులో ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదు అని అనేక సార్లు నిమ్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇనుగంటి రవికుమారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అడిగాడు. అడిగి కేంద్రం చెప్పింది. ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎత్తు తగ్గించమన్నారు, మేము దాన్ని తీసుకోలేదు, ఇప్పుడు ఎత్తు 45.72కే ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచార ఇన్ఫర్మేషన్ కమిషనర్ రిప్లై ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ తగ్గులేదు. ఇతని పరిస్థితి ఏంటంటే 3,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టేస్తాడు, 1,600 కోట్లు ఆరోగ్యశ్రీకి బాకీ పెట్టేస్తాడు. ఇతని హయాంలో 2 లక్షల మంది పిల్లలు సర్టిఫికేట్లు తీసుకోలేక డబ్బులు పంపకపోవటం వల్ల వాళ్ళు సొంత డబ్బులు కట్టుకొని సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయనేమంటాడు, ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వట్లేదు, వెహికల్సే మూలపడిపోయి ఉన్నాయి, 5 సంవత్సరాలుగా వాటి రిపేర్ లేవు. తన హయాంలో జరిగిన పొరపాట్లన్నీ మళ్ళీ బొంకుతూ అబద్ధాలు చెప్తూ వస్తాడు. రఫీ గారు ఒక్క నిమిషం. మీరేమో ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం పెట్టింది కానీ కేంద్ర జలశక్తి సంఘం ఒప్పుకోలేదు, కేంద్రం ఒప్పుకోలేదు అంటున్నారు. కాదు, ఒప్పుకుంది. ఆ నిర్ణయం మేరకే ప్రస్తుతం 41.15 మీటర్ల మేరకు నీళ్ళని నిలబెట్టేదానికే ప్రస్తుతం పరిగణలోకి తీసుకుందని చెప్పేసి వార్తా కథనాలు. అది ఈ రోజు వచ్చినటువంటి మీరు చెప్పిన ఆర్టీఐ కార్యకర్తకి ఇచ్చినటువంటి సమాధానంలోనే PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది క్లియర్గా. మా ప్రభుత్వం 45.72 మీటర్లతోనే కడతానికి కృతనిశ్చయం ఉంటుంది. మేము ప్రారంభించినప్పుడు కూడా అంతే. కరెక్టే సార్. నేను మీరు చెప్పిన దాన్ని, మీ చిత్తశుద్ధిని నేనేమీ శంకించట. పాయింట్ ఏంటంటే మీకు ఆకాంక్ష ఉండుండొచ్చు. గత ప్రభుత్వ హయాంలో 45.72కే పనులు స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ గత ప్రభుత్వ నిర్ణయంలో ఒక దానికి నిర్ణయం జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మీరు రీవోక్ చేస్తారా? ఒక అంశం రీవోక్ చేస్తున్నాం, ఆల్రెడీ రీవోక్ చేసి మీరు అలా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుత నిర్ణయాన్నే మీరు బేస్ చేసి చెప్పండి. ప్రస్తుత నిర్ణయం ప్రకారంగా మేము కేంద్ర ప్రభుత్వానికి అంచనాలు ఏదైతే ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బు మాకు ఇప్పుడు మీరు ఇవ్వాలి, మేము వర్క్స్ ఎలా చేస్తున్నాం అని చెప్పి ఏదైతే ప్రతిపాదన చేశారో దాంట్లో 45.72 ఉంది. ఆ ప్రకారంగానే కేంద్రం ఒప్పుకుంది, ఆ రకంగానే పనులు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి. కరెక్టే సార్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే రిపీట్ చేశారు. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టిందో గత వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆమోదించడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? చక్కగా RR ప్యాకేజీని భారీ ఎత్తున తప్పించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రూపాయి నేనే పెట్టాలి కాబట్టి. కేంద్ర ప్రభుత్వం సంగతి మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంతో అంటగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర కూడా ఉందనేది నా ఉద్దేశం. మీరు కావాలంటే మీరు రేపు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతారా, లేకపోతే కాళ్ళు ఎరగొడతారా, ఏం చేస్తారో మీరు 45.72కి మీరు ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రయోజనం కోసం చేయాలి, చేస్తారు కూడా, నేను దాని కాదంట్లా. కానీ
ఈ నిర్ణయం వెనుక కేంద్రము గత ప్రభుత్వం కలిపి తీసుకున్నటువంటి ఒక కుట్రపూరితమైన నిర్ణయంగానే కనబడుతోంది. డబ్బులు తప్పించుకోవడానికి, ఆర్ఆర్ ప్యాకేజీ భారీ ఎత్తున తగ్గించుకోవడానికి. అవునా కదా సార్? ఇప్పుడు మీరు చూడండి, హెడ్ వర్క్స్ మీదే ఆధారపడి ఉంటుంది దాని ఎత్తు. ఆల్రెడీ హెడ్ వర్క్స్ అయిపోయినాయి, హెడ్ వర్క్స్ కంప్లీట్, గేట్లు కూడా పెట్టేశారు. ఇక ఎత్తు తగ్గించడం అనే సమస్య ఉత్పన్నమే కాదు, అసలు ఎత్తు తగ్గించడానికి మా ప్రభుత్వం ఒప్పుకోదు. రైట్ రైట్ ఓకే సాసార్. అంటే ఇక్కడ రివైజ్ చేస్తాం, రివైజ్ చేస్తాం, అది రివైజ్ చేయవలసిన అవసరం కూడా లేదు. 45.72కే ఉంది, ఆ ప్రకారంగానే మేము ప్రాజెక్ట్ కడుతున్నాం. అది మా చేతిలో, మా ప్రభుత్వం ఇష్టం అది. ఓకే, మీ ప్రభుత్వం ఇష్టమే, కానీ ఇప్పుడు డబ్బులు నిధులు రిలీజ్ చేయాల్సింది పైనుంచి రావాలి. అది వేరే విషయం. డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకునేది 45.72 41.15 అనే దాని మీద మాట్లాడుతూ 45.72కే మేము కడుతున్నామని చెప్తున్నాం. రవి గారు, నేనే కూటమి ప్రభుత్వాన్ని నేనేమి నెగిటివ్ గా నేనేం చెప్పదట్లు, కానీ మీకు అన్ని కూడా పాపం అన్ని సంకట స్థితి ఎదురవుతుంది. నిన్న అదాని జగను, ఈరోజు కేంద్ర జలశక్తి సంఘం, గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ రెండు కుమ్మక్కైనాయి అని క్లియర్గా తెలుస్తుంది. అందుకనే కదా మీరు గట్టిగా అదానిని కూడా ఏమనలేకపోతున్నారు. సో కాబట్టి మీకు ఒక రకమైనటువంటి సంకట స్థితే. చూద్దాం దీన్ని ఏ విధంగా దాటుకుంటూ వస్తారు. సార్ సైదా గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన ప్రతి నయా పైసా పెట్టి జాతీయ ప్రాజెక్ట్ అది. ఎంతకీ కూడా చిత్తశుద్ధితో ఒక కమిట్మెంట్, ఇది మనం ఇచ్చాము, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా నష్టపోయింది, ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది అనేది కాకుండా ఎంతకీ కూడా ఎలా తప్పించుకుందాం, ఎంత తగ్గించుకుందాం, ఎంత ఖర్చు నుంచి బయటపడదాం అన్న ఇదే ఈరోజు బయటపడిన అంశం ద్వారా కూడా కనపడుతుంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం అనేది అది క్షమించరానటువంటి వ్యవహారం, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడం కేంద్ర జలశక్తి సంఘం వీళ్ళిద్దరూ కలిసి అసలు రాష్ట్ర ప్రయోజనాల్ని తాకడ పెట్టడానికి కలిసిపోయి కుమ్మక్క కావడం ఏంటండి, నాకు అర్థం కాదు. సురేష్ గారు, మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి అన్న రఫీ గారు, అలాగే సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన పోయి 6 నెలలు అయిన తర్వాత పోలవరం రహస్యాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి, అనేక అంశాలకు సంబంధించి రహస్యాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ కార్యకర్త అయినటువంటి ఇనకంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో, ఈయన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్లో పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ ఎత్తు ఎంత అని అడిగిన ప్రశ్నకి వాళ్ళు లిఖితపూర్వకంగా చాలా క్లియర్గా మరి ఇచ్చినటువంటి అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన రఫీ గారు ఎంత డొంక తిరుగు మాట్లాడినా వాస్తవాలు, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఆర్టీఐ యాక్ట్ ద్వారా, ఎందుకంటే దాంట్లో అబద్ధాలు రాయడానికి కుదరదు. క్లియర్గా మరి గత ప్రభుత్వం 2021 జూలై 29వ తేదీన R&R పునరావాసానికి సంబంధించి, అలాగే డ్యామ్ ఎత్తుకు సంబంధించి జరిగినటువంటి సమావేశంలో ఒక ప్రపోజల్ పెట్టాం. దీనికి సంబంధించి 2023 ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర జలశక్తి కార్యదర్శి ఢిల్లీలో సమావేశమై దీన్ని 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ యాజ్ పర్ రికార్డింగ్, దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం. మీరు చెప్పినట్టుగా సురేష్ గారు, వాస్తవంగా దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మన రాష్ట్ర విభజన సందర్భంలో ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుని మరి జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయిస్తూ ఆ రోజు తీసుకున్నటువంటి ప్రభుత్వం
ఆ నిర్ణయాన్ని మరి ఈరోజు ఏ విధంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో గత 10 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు ఏ విధంగా నాటకం ఆడాయో చూసాం. మోడీ గారు కూడా పలు పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఇది పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా వాడుకున్నారని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం. మరి గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే సైదా గారు ఆరోపణలు ఒకటి, మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? ఆ మోదీ చెప్పిన మాటల్ని ఏటీఎం లాగా వాడుకున్నారు పోలవరం నిధులు అనేదాన్ని మీరు విశ్వసిస్తున్నారా? ఫస్ట్ దాని క్లారిటీ ఇవ్వండి. వాస్తవమే, ఎందుకంటే మనం చూసాం మేఘనా ఒక నిమిషం సార్. అదే మోదీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏది మొన్న జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ప్రధానమంత్రి హోదాలో కేంద్రం పార్లమెంటు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఏర్పడినటువంటి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ గవర్నమెంటు, ఇక్కడ రేవంత్ రెడ్డి అనే అతను అక్కడ కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్నటువంటి మరో ఎవరో కాదు రాహుల్ గాంధీ గారికి డబ్బులు కప్పం కడుతున్నాడు అన్నాడు. మరి దాన్ని కూడా మరి యాక్సెప్ట్ చేస్తారా? నేను అదే చెప్తున్నానండి. ఎందుకంటే నేనేం వెనకేసుకు రావట్లేదు సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆయన్ని చెప్పింది కరెక్ట్ అయ్యుంటే మోదీ ఏది ఎలక్షన్ సందర్భంగా చేసిన ఆరోపణలు, మోదీ గారు ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మతపరమైనటువంటి అలాగే ఏ రకమైనటువంటి విభజన వ్యాఖ్యలు చేస్తాడో మనం చూస్తూనే ఉంటాం. అవన్నీ వాస్తవాలు కాదని ఆయనకి తెలుసు. ఓన్లీ ఆ పర్టికులర్ పీరియడ్లో ఎలక్షన్ సందర్భంగా ఎంతవరకు ప్రయోజనం పొందాలనేటటువంటి ఆరోపణలు వాటిని తీసుకొని మీరు బేస్మెంట్గా తీసుకునే లెక్క అయితే, నేను ఇప్పుడు అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణే కాదు మరి అది కూడా మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ కప్పం కడుతున్నారా? ఇప్పుడు ఒకటండి, మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటా ఉన్నాడు, మనం చూసాం. గత 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం మీదేంటది కట్టేదేంటి? ఇప్పుడు మేము జనసంఘం 41 నేను ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తాను. సైదా గారు రఫీ గారు ఒక్క నిమిషం పెంచుతాం. మేము మళ్ళీ రివైజ్ నిర్ణయం చేస్తాం, మేము రివైజ్ చేస్తాం ఆ నిర్ణయాన్ని, అందులో ఏ సందేహం లేదు. ఓకే రఫీ గారు సైదా గారు ఇంకొక విషయం ఒకవేళ నిజంగా అదే గనక నిజమై ఉంటే మోదీ గారు అప్పట్లో చేసినటువంటి ఆరోపణలు, ఆయనే మళ్ళా తర్వాత కూడా అధికారంలోకి వచ్చాడు, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఆయనే ఉన్నాడు, ఇక్కడ మళ్ళీ వైసీపీ సర్కార్ వచ్చింది 2019-24 మధ్యలో, ఎందుకని ఎంక్వైరీ చేయించలా? ఎందుకని విచారణ చేసి ఏమండి సురేష్ గారు వెంకటపాటి పుల్లారావు గారు ఢిల్లీ హైకోర్టులో కేసు చేశాడు పోలవరంలో అవినీతి జరిగిందని. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకి నివేదిక ఇచ్చింది, రూపాయి అవినీతి జరగలేదు అక్కడని చెప్పి పార్లమెంట్ లో కూడా ప్రకటించారు. అనవసరంగా ఏదో మోడీ చెప్పారని చెప్పి అంటే ఇక్కడ ప్రధానమంత్రి హోదాలో కూడా అబద్ధాలు చెప్తారు అనేది నిర్ధారణ అయిందనమాట. అంటే పార్లమెంటు సాక్షిగా చెప్పిన దానికి విలువ లేకుండా. ఏమండి, కేంద్ర జలశక్తి పోలవరం అథారిటీ ఏజెన్సీ సంబంధించి కేంద్ర పరిధిలోనే కదా ఉండేది. వాళ్లే 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారంటే మరి కేంద్ర ప్రభుత్వం మోడీ అనుమతి ఉందా లేదా? కేంద్ర జలశక్తి అనుమతి ఉందా లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మోడీ ఎందుకంటే వినండి రఫీన్ ఆగన్నా, నువ్వు ఆగు మాట్లాడి ముందు. ఎందుకంటే ఒకసారి మీరు గమనించాలా, ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తూ మోడీ ఆడుతున్నటువంటి నాటకంలో డ్రామాలో ఆ 2 పార్టీలు పావులుగా మారిపోయాయి. రాష్ట్ర ప్రజల హక్కుల్ని పూర్తిగా కాలరాసినటువంటి పరిస్థితి మనం చూసాం. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు కూడా పూర్తి కాకుండా ఇంకా నత్తనడుకున సాగుతా ఉంది. చూసాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి ఈ కాపర్ డ్యామ్ ఏమైంది, లేకపోతే డయాఫ్రామ్ వాళ్ళు ఏమైంది, మనం ఎందుకు ఒకసారి
పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత నాసిరకంగా నిర్మాణం జరిగింది, ఇప్పుడు గైడ్ బండ్ పరిస్థితి ఏంది. మొన్న మరి రఫీ గారు చెప్పినట్లుగా మొన్న విదేశీ వాళ్ళు సంబంధించి ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి పరిశీలించిన తర్వాత మళ్ళా ఇది డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది నిర్మించాలని చెప్తే దాదాపు 95,000 కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ రోజు రోజుకి గుదిబండలాగా మారిపోతా ఉంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయ్యేటప్పుడు నిర్వాసితులకి ఆదుకునేటప్పుడు కాదు సార్, కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలా, దానికి ఒక 1000 కోట్లు కావాలి, ఇవన్నీ కూడా మనకెందుకు? అక్కడ కట్టాల్సింది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కాబట్టి మరి వాళ్ళు కడతారా, లేదంటే వైసీపీ ముక్కు పిండి వసూలు చేపించి వాళ్ళు కట్టిస్తారా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్తారా? మరి రివర్స్ టెండరింగ్ ద్వారా డిలే చేశారు కాబట్టి దానికి బాధ్యత ఎవరు వహించాలి? వాళ్ళు తెలుస్తారు. అంతే తప్ప దీనికి నిధులు ఎవరు తీసుకొస్తారు అంత మనకేం సంబంధం? కేంద్రం చూసుకోవాల్సిందే, కేంద్రం కంప్లీట్ చేయాలి, అంతే. అంతవరకే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళే నిర్మిస్తా అని చెప్పి అంటున్నారు. అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. మన వరదల సందర్భంలో ఎంతమంది ప్రజలు భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ ప్రాజెక్టుకి అన్ని గిరిజనులు పాపం పేదవాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ గుడిసెల్లో నీళ్ళన్నీ వచ్చేసి ఎంత ఇబ్బంది పడ్డారు. అనేక ఛానల్స్ లో చూసాం విజువల్స్ అన్ని కూడా. ఈ పాప ఎవరిది? గత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాందా, కేంద్రానిదా? నీకు భూములు ఇచ్చారు, నువ్వు ప్రాజెక్టు కాంట్రాక్టర్కి ఏమో నిధులు ఇస్తున్నావు, 1000 కోట్లు దోచిపెడతా ఉన్నావు. మరి భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? ఆ నిర్వాసితుల పరిస్థితి ఏంటి? కొంచెం అన్న జ్ఞానం ఉందా? ఎందుకంటే అనిల్ కుమార్ అసలు ఇరిగేషన్ శాఖ గురించి తెలియనటువంటి 2 మంత్రులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, అంబటి రాంబాబు ఒకడు. వాళ్ళకి ఆ శాఖ గురించే తెలియదు. ఇలాంటి దరిద్రుల్ని మంత్రులుగా పెట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారో మనం చూసాం. నేను ఎందుకు చెప్తున్నా, అంతకుముందు దేవినేని ఉమా ఉన్నాడు ఆ ప్రాజెక్టు సంబంధించి. మరి ఆయన ఏం చేశాడో మనం చూసాం. ఎన్ని కాదు, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటో కోరుతున్నా తెలుగుదేశం నాయకుడు రఫీ గారిని, మీకు కనుక ఈ యొక్క ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏదైతే ఈ యొక్క డ్యామ్ ఎత్తు 45.72% ముందు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలని నేను ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి చంద్రబాబు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారో, వాస్తవాలే అయితే ఈ యొక్క ఆర్కే యాక్ట్ ఇంటూ కిరణ్ పెట్టినటువంటి ఈ దీన్ని తీసుకొని మీరు ఇమీడియట్ గా జలశక్తితో సమావేశమై కేంద్ర మరి జలమంత్రితో మీరు సమావేశం. పాయింట్ అర్థమైంది. నేను కూడా క్వశ్చన్ చేసింది అదే. మీరు ఈ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఏమండి, ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. మీకు చేత అయితే దమ్ముంటే జలశక్తి మంత్రి నిలదీయండి. పోలవరం ప్రాజెక్టు మేము 45.72 మీటర్లు ఎత్తు పెంచుతామని చెప్పి సమావేశాల్లో మీరు నిలదీయండి. ప్రాజెక్టు ఎక్కువ నిధులు సాధించండి. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏటీఎం గా వాడుకుంటే మాత్రం క్షమించే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా సురేష్ గారు. మీరు కూడా కాదు, ఇప్పుడు ఆరోపణలు చేయొచ్చు, నీకు కాదంటే. అలాంటప్పుడు మరి 2019-24 మధ్యలో అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ వైసీపీ ఉంది. అలాంటి ఆరోపణలు అంటే విచారణ చేసి ఈ పాటి బొక్కలు వేసేవాళ్ళు కదా. ఆ కార్యక్రమం ఏం చేయలేదు కదా. ఒక్క నిమిషం సార్, రిటర్న్ ఇచ్చాడు ఇవాళ. అలాగా కప్పం కూడా తీసుకొచ్చేయండి, కట్టింది ఆర్కి కట్టిన కప్పం వెనక్కి తీసుకురండి. మోడీ గారి మాటల్లో చెప్తున్నా, నువ్వు కూడా మోడీ గారి మాటలే విశ్వసిస్తున్నావుగా. ఏటీఎం అంటున్నావు కదా, రేవంత్ రెడ్డి కట్టిన కప్పం డబ్బులు రిటర్న్ తీసుకురండి. నేను ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడి చెప్పి మీరు బుధాలు దొరుకుంటారు. గుమ్మడికాయల దొంగలు ఎవడంటే బుధాలు దొరుకుంటారు మీరు. నేనేం చెప్తున్నానంటే టైం వేస్ట్ చేయొద్దు మనం. ఒక నిమిషం, ఈ సబ్జెక్ట్ మీద క్షుణ్ణంగా తెలిసినటువంటి వామపక్షాల రిప్రజెంటేషన్ ఉంది ఇక్కడ. సిపిఎం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నాకు గుర్తున్నంత వరకు ఈ జనరల్ ఎలక్షన్స్ ముందు సిపిఎం పర్టికులర్గా ఆర్ఆర్ పోలవరం నిర్వాసితుల యొక్క హక్కులని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. పోలవరం పొలికేక అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
దానికి నేను ఆ ప్యాకేజీలకు వాయిస్లు కూడా ఇచ్చినటువంటి వ్యక్తిని నాకు తెలుసు. సిపిఎం యొక్క పాత్ర దీంట్లో ఎంత ఎంత ఉంది, ఐ మీన్ నిర్వాసితుల హక్కుల గురించి. వెంకటేశ్వర గారు ప్లీజ్. నమస్తే అందరికీ. నేను చెప్పాల్సిన సురేష్ గారే చెప్పారు కాబట్టి దాంట్లోకి అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత, దీని యొక్క అవసరాలు, దీని లబ్ధి ఏమనేది అందరికి తెలిసిందే. ఇది 1942లో ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శంకుస్థాపన, అప్పటి నుంచి వచ్చి ఎన్టీఆర్ గారి పీరియడ్లో కొద్దిగా బయటకు వచ్చింది. 2006లో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కట్టాలన్నప్పుడు 2 వాదనలు జరిగాయి. ఒకటి 41.5 కాంటూరు, 45.2 కాంటూరు. ఇది చర్చ జరిగితే ఆ రోజు సిపిఎం పార్టీ 41.15కి తగ్గించడం పర్వాలేదు, అంతకంటే పైన కడితే 2 రాష్ట్రాలు నష్టపోతాయి, ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోతాయి, దాదాపు 8 మండలాలు, 270 గ్రామాలు, 106,000 కుటుంబాలు, అవి కూడా గిరిజనులు మునిగిపోతారు, సర్వం కోల్పోతుంది అని సిపిఎం పార్టీ ఆ రోజు వాదన చేసింది. చాలా మంది ఇంజనీర్లు కూడా దాన్ని సమర్థించారు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కాల్పులు జరిపింది. ఒక నర్సయ్య అనే ఒక రైతు తీవ్రంగా గాయపడ్డాడు, మనకందరికి తెలిసిందే. ఇప్పటికీ సిపిఎం పార్టీ కార్యకర్తల మీద కేసులు ఈ రోజుకి ఉన్నాయి. ఇది దీని యొక్క ప్రాధాన్యత నేపథ్యం. రెండవది ఏమిటంటే, ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అంటే జాతీయ ప్రాజెక్ట్ అంటే రాష్ట్ర విభజన అయినప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిది, అది ఎంతైనా అంత కేంద్రానిది. కానీ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ నుంచి మాదే బాధ్యత అని చెప్పి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఏం ప్రకటించిందంటే, ప్రాజెక్టు బాధ్యత మాది కాబట్టి నిర్వాసితుల బాధ్యత మాది కాదు అని మధ్యన చర్చ చేసింది. ఇది మీరు దీన్ని ఎవరు మాట్లాడట్లేదు. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఆనాడు 32,000 కోట్లు, కానీ ఈనాడు 58,000 కోట్లకు పెరిగిపోయింది. అందులో నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజ్ చెల్లించడానికే 34,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత అన్నప్పుడు 34,000 కోట్లు రాష్ట్రం భరించగలిగే శక్తి ఉందా? ఇది అన్న తెలుగుదేశం నాయకులు చెప్పాలి, లేదా ఉన్నవాళ్ళు మీరు చెప్పాలి. 34,000 కోట్లు నిర్వాసితులకు చెల్లించాలి అంటే నిర్వాసితులకు చెల్లించేది రాష్ట్రాల బాధ్యత అంటున్నారు, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రాలని క్లియర్గా చెప్తున్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని ఖండించలేదు, సమస్య లేదని. ఇప్పుడు మీరు కూడా ఆ మాట మాట్లాడట్లేదు. కాబట్టి తెలుగుదేశం సోదరులు క్లారిటీ చెప్పాల్సింది ఏమిటంటే, ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2007 ప్రకటించారు. ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏపీ. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. చాలా మంచిది. ఈ ప్రభుత్వం ప్రకటించింది. మీరు ఒక్కసారి వెనక్కి వెళితే 2019 ఎన్నికలు జరుగుతుంటే 2019 జనవరి ముహూర్తంగా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కరెక్ట్ కదా? 2, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2023 మే 26 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము ఆ రోజైనా ఈ రోజైనా చెప్తున్నాం సోదరులకి, 2027 కాదు కదా, బతికుంటే మన సురేష్ గారే దీనికి సాక్షి, మా అందరికైతే కుర్రాడు సురేష్ గారే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, మోడీ గారు కాదు కదా, వాళ్ళ తాత వచ్చిన 2030 నాటికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు, మీరు చెయ్యలేరు. దానికి 2 కారణాలు. ఏమిటి 2 కారణాలు అంటే, ఇప్పటికే రాష్ట్రము ఎంత రెవెన్యూ లోటు ఉందో నిన్న బడ్జెట్ లో మనం చూసాం. చివరికి అమరావతి బాధ్యత, రాజధాని బాధ్యత కూడా మాదే అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము, మేము మీకు లోన్లు ఇస్తాము లేదా సబ్సిడీ కింద ఇస్తామని చెప్పి 15,000 కోట్లకు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించి ఇప్పుడు అప్పు బాధ్యత మీదే అని చెప్పింది మోడీ ప్రభుత్వం. మీకు చెప్పింది నిజం కాదా? ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి సోదరా వినండి. మీరు వింటే సబ్జెక్ట్ వినండి. 15,000 కోట్లు ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించింది. ఈ భారం మన మీదే. రెండవ అంశము,
ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి ఇస్తామంటుంది తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడలేదు. రఫీ గారు ఆడియో నిర్వాసితులకి మీరు నష్టపరిహారం ఇవ్వకుండా నిర్వాసితుల పరిహారం కాకుండా ఎట్లా ప్రాజెక్టు పూర్తి చేస్తారు? ఇది సాధ్యమయ్యే పనేనా? 41.15కి వచ్చే లోపు 30 గ్రామాలు మునిగిపోతాయి. 45.72కు రావాలంటే 252 ఆవాసాలు మునిగిపోతాయి. ఇది చెల్లించాలంటే 34,000 కోట్లు. ఏది యాజన్ టుడే 2024 డిసెంబర్ లోపల చెల్లిస్తే 34,000 కోట్లు. అది కాకుండా 2025 పోయిందనుకో, లేదా 27కి పోయినామనుకో, ఈ R&R ప్యాకేజ్ 50,000 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం 30,000 కోట్లు అవుతుంది. అంటే 80,000 కోట్లు దాటుతుంది. 80,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేసే శక్తి ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు, అయ్యే పని కాదు. అది కేంద్రం మాత్రమే చేయాలి. అందుకోసమే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం ముందు ప్రాజెక్టు నిర్మాణం సంగతి దేవుడెరుగా ఈ 32,000 కోట్ల రూపాయలు R&R కింద నిర్వాసితులకు చెల్లించాలి. ఇది నంబర్ 1. సార్ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు చాలా పాయింట్ చెప్పారు కాబట్టి 1 by 1 ఒక్కొక్కటి. ఒక్క నిమిషం రఫీ గారు మీరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వచ్చు, మనం కావాలంటే టైం ఎక్స్టెండ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. వెంకటేశ్వర గారు, వైసీపీ ప్రభుత్వం 41.15K ముందు ఫస్ట్ ఫేజ్ గాను ఏదైనా కానీ కారణం ఎందుకని దానికి ప్రతిపాదన చేసి ఉండొచ్చు? ఈ రీయింబర్స్మెంట్ నిధుల కోసమేనా? అంటే ఇక్కడ కూడా నిధులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా అమిత్ షా డైరెక్ట్ గా ప్రకటించాడు. ఏమని? ప్రాజెక్టు బాధ్యత మాది, నిర్వాసితుల బాధ్యత మీది. అంటే ఎంత లాజిక్ చూడండి. ఈ నిర్వాసితుల బాధ్యత మాది అన్నప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అందరూ అర్థం చేసుకోవాల్సిన, సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 41.15కి వస్తే R&R 12,000 కోట్లు అవుతుంది. మీరు అర్థం చేసుకోండి, 12,000 కోట్లు అవుతుంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సింపుల్ గా చేతులు దొరుకుకొని ప్రాజెక్టు పూర్తి చేయాలనేది గత వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి చర్చ, అగ్రిమెంట్ కూడా ఇది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీరు 45.72 అది ఇవ్వాల్సి వస్తే 34,000 కోట్ల నిర్వాసితులకు ఇవ్వాలి. లేదా ఇది మీరు ఇస్తారా, లేదా కేంద్రం మెడలు వంచి మీకు ఎట్లుందంటే అవకాశం, ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది మీ చేతిలో. ఇప్పుడు మాయల్ ఫకీర్ తావు చిలక చేతిలో ఉన్నట్లు మోడీ యొక్క అధికారం అంతా మీ చేతిలో ఉంది. మీరిప్పుడు మా కేంద్రానికి లేదా మా రాష్ట్ర రాజధానికి మీరు డబ్బులు ఇవ్వకపోతే అని మీరు పోరాడతారా, మెడలు వస్తారా, నిలదీస్తారా, ఏం చేస్తారా, అది మీ చేతిలో ఉంది. మీరు చేయగలిగితే 2 సాధించాలి. మీకు చెప్పేది R&R బాధ్యత కేంద్రానిదే మీరు చెప్పాలి. అది ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు పోదు. 2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము ముందే చెప్పాం. మా పార్టీ యొక్క నిర్ణయం 41.5 వస్తే రాష్ట్ర ప్రాజెక్టు ఖర్చు తగ్గుతుంది, నిర్వాసితులు నష్టం తగ్గుతుంది, దీనివల్ల ప్రాజెక్టు అనేక రకాలు ఉపయోగపడతాయని చెప్పారు. అయినా ప్రాజెక్టు ఎత్తు పెంచామన్నారు. కానీ మేము పెంచారన్నప్పుడు పెంచడం వల్ల 2 రూపాయలు దీంట్లో అన్ని రకాల ఇది ఐడియా, విద్యుత్తుకి, ఇరిగేషన్కి, సాగునీరుకి దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్లు, మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మీరు రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇది చేత కాదు, కేంద్రం నుంచి తేవస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు పోదు. ఇది 1. 2, ఇప్పటిదాకా మొదటి ఫేజ్ లో దాదాపు 12,000 ఇళ్లు నిర్వాసితుల కార్యాలు కట్టించారు. అంటే మీరు ప్రారంభించారు, వైసీపీ ప్రభుత్వం కొంత చేసింది. ఇది ఎక్కడుంది మీకు తెలుసో, మీ ఆ నివాస ప్రాంతాలు ఎక్కడున్నా కూడా మీకు తెలుసోలే నాకు తెలియదు. సురేష్ గారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. దాదాపు 10 ఏళ్ల నుంచి పోలవరం నిర్వాసితుల కోసం, ప్రాజెక్టు పూర్తి కోసం పోరాడింది సిపిఎం, నిధుల కోసం పోరాడింది సిపిఎం. 25 రోజులు పోలవరం నుంచి విజయవాడ దాకా అసెంబ్లీ సమావేశాలు వస్తే వేలాది మంది సమీకరించి పోరాడింది సిపిఎం. పోయిన సంవత్సరం పార్లమెంటుకి ఇక్కడి నుంచి జనం వెళ్ళి 3 రోజుల పాటు అక్కడ కూర్చొని స్వర్గీయ సీతారామేష్ గారు బతుకున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మేము పోరాడితే తాత్కాలికంగా 12,000 కోట్లు మాత్రం కేంద్రం ఇచ్చింది. ఆ 12,000 కోట్లు ఇస్తే అది కూడా నిర్వాసితులు వెళ్ళిపోకుండా గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా మీకు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు.
3,600 కోట్లు 4,000 కోట్లు కేంద్రం ఇచ్చింది అన్నారు. కానీ ఒక్క నిర్వాసితులకి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ రోజు ఇళ్లు కట్టినటువంటి దాదాపు 18,000 ఇళ్లు తాడవాయి దగ్గర, మీకు జంగారెడ్డిగూడెం తాడవాయి దగ్గర కట్టారు. అదేవిధంగా ఎత్తున్నటువంటి ఆ ప్రాంతంలో కట్టారు. దేవిపట్నం మీకు తెలిసే ఉంటుంది. దేవిపట్నం అక్కడ సార్ వెంకటేశ్వర్లు అక్కడ కట్టారు. గారు, సిగ్నల్ ప్రాబ్లమా మొబైల్ ప్రాబ్లమే కానీ మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది సార్ ఒక్కొక్కసారి. ఓకే, కనీస సౌకర్యాలు కానీ లేవు ఈ రోజుకి కనీస సౌకర్యం. కట్టి నీళ్ళకి కూడా కనీస సౌకర్యాలు లేవు, మంచినీళ్ళు లేవు, హాస్పిటల్ సౌకర్యం లేదు. ఒక్క నిమిషం. మీరు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది కాదంట్లా. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే రీహాబిలిటేషన్కి సంబంధించిన నిధులు వీళ్ళు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ తెచ్చుకుంటున్నారో అది వారికి ఖర్చు పెట్టకుండా ఈ రకంగా గనక, అంటే మరి సొంత అప్పుడేమన్నా వేరే ప్రాజెక్టులకి పథకాలకి ఏమన్నా దారి మళ్లించిందేమో తెలియదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో అదేగా చూసాము. ఇందు కాదు అని ఏదో అంటారు కదా, ఆ సామెత ప్రకారం అన్నిటినీ కూడా దారి మళ్లించారు. ఆ రకంగా పోలవరం నిర్వాసితులని పణంగా పెట్టి, అంటే పేరునేమో వాళ్ళని వాడుకుంటున్నారు కానీ వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా జరిగింది అనేది కనపడుతుంది. రెండోది, నాకు క్లారిటీ ఇవ్వండి, అలా చేయొచ్చా? అసలు దీనికి ఏం రూల్స్ ఉండవా? మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దేనికి ఉంది? ఏదో పేపర్. సార్ వస్తున్నాను సార్. రఫీ గారు, మీకు నేను పూర్తి టైం ఇస్తాను, మీకు కూడా పూర్తి టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. మన వీక్షకులను దృష్టిలో పెట్టుకొని బేసిక్గా ప్రతిదీ ఒక్కొక్క 1 by 1 మాట్లాడదాం. సార్ ఇంకొకటి చెప్పండి వెంకటేశ్వర్లు గారు, ఇలా అడ్డగోలుగా ప్రాజెక్ట్ కట్టడమే నాది బాధ్యత, రీహాబిలిటేషన్ నాకు సంబంధం లేదు అని తప్పించుకునే హక్కు ప్రభుత్వానికైనా ఉందా? ఎందుకంటే దీనికి సంబంధించి చట్టాలు పార్లమెంట్లో ఆల్రెడీ చేశారు. రీహాబిలిటేషన్ యొక్క సంబంధించి వారి హక్కులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా తప్పించుకుంటే, ఒకవేళ వీళ్ళు ఇలాంటి వీళ్ళు కూడబలుక్కొని ఒక దీనికి వచ్చినా కానీ న్యాయస్థానాల్లో ఒకవేళ గనక దీని గురించి గనక పిలిచి పడితే ఏ రకంగా తప్పించుకోగలవు? నేను చెప్తా దానికి. ఒక్క మాట వినండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అంతంతే, ఆ ఇచ్చిన నిధులు కూడా ప్రాజెక్టు కోసం సంపూర్ణంగా ఖర్చు చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద దళిత గిరిజనుల గురించి మాట్లాడతారు కాబట్టి గిరిజనుల గురించే మాట్లాడతాను. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 7% ఉన్నటువంటి గిరిజనులకు వచ్చినటువంటి 7,000 కోట్ల రూపాయలు కూడా ఇతర వాటికి మళ్లించిన చరిత్ర గత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఇతర వాటికి మళ్లించిన చరిత్ర. అదే విధంగా ప్రాజెక్టు కోసం నిర్వాసితుల కోసం వచ్చినటువంటి డబ్బును కూడా వాళ్ళు ఇవ్వకుండా ఇతర వాటికి మళ్లించిన చరిత్ర ఉంది. ఇప్పుడు కేంద్రం గురించి సురేష్ గారు చక్కటి ప్రశ్న వేశారు. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజీ వెనుకబడిన ప్రాంతాలకి బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఇస్తామని నిండు పార్లమెంట్ లో ఒప్పుకున్నదా లేదా? ఆ ఒప్పుకున్న దాన్ని ఈ రోజు ఉల్లంఘిస్తున్నదా లేదా? పూర్తిగా ఉల్లంఘిస్తుంది. ఎవరు కేంద్రాన్ని శిక్షించేది? ఎవరు కేంద్రాన్ని మాట్లాడేది? అదేవిధంగా ఇప్పుడు పోలవరంకి నిర్వాసితులకి మేము ఇవ్వము అని చెప్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా? అసెంబ్లీలో మాట్లాడుతున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి సమస్య లేదు, నాకు 25 మంది ఎంపీలను ఇస్తే మెడలు వస్తానన్నాడు. మెడలు వంచాడా? మెడలోంచి మొక్కాడా? ఇది రెండో అంశం. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడు సబ్జెక్ట్ సురేష్ గారు డైవర్ట్ అంటాడేమో కానీ ఇప్పుడు అదానిది ఉంది. ఆ ప్లాంట్ విద్యుత్ పవర్ ఇవన్నిటి మీద నేను చెప్తాను, నాకు టైం ఇవ్వండి సురేష్ గారు. నేను చెప్తాను. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఫీ గారు, ఏమండి, వెంకటేశ్వర్లు గారికి గుర్తుందో లేదో, మా ప్రభుత్వం పోలవరానికి సంబంధించి DPR 2 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. నితిన్ గడ్కరీ ఉన్నాడు అప్పుడు. 54,000 కోట్ల రూపాయలు, అందులో 30,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు సంబంధించి R&R ఇచ్చారు. ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దాంట్లో హైడల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి దానిది తీసేసి 47,000 కోట్ల రూపాయలకి DPRని ఆమోదించింది
రాజ్యసభలో మా ప్రభుత్వం లేకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పారు 47,000 కోట్ల రూపాయలు. ఇది 19లోనే, ఇన్క్లూడింగ్ R&R. ఒకసారి వెంకటేశ్వర్లు గారిని పాత విషయాలు చదవమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాజెక్టు ఎత్తు 55.72కి పెంచితే అక్కడ గ్రామాలు మునిగిపోతాయి, నిర్వాసితులకి మనం పరిహారం ఇవ్వాలి, వాళ్ళని ఇల్లు కట్టించి ఇవ్వాలి అనే సంగతి తెలియదని చెప్పి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఆగండి, రాసిన ఆర్టికల్స్ బుక్ చేశారు పోలవరం మా ప్రభుత్వానికి పేపర్లో. నేను రాసినటువంటి ఆర్టికల్స్ ని పుస్తకం రూపంలో వేశారు. మీకు పోలవరం మీద ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు కానీ నన్ను చెప్పనిస్తారా, మీరే మాట్లాడతారా? కాబట్టి చెప్పండి. మా ప్రభుత్వానికి తెలుసు R&R ఎలా తీసుకురావాలి. మేము ఇచ్చినటువంటి డిపిఆర్ 47,000 కోట్ల రూపాయలు ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ నిర్వాసులకు సంబంధించిన R&R ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. అది లేకుండా ప్రాజెక్ట్ కడతామని కాదు. 41.15కి ప్రాజెక్ట్ కడితే అది డ్యామ్ అవుద్ది, గ్రావిటీ వాటర్ వెళ్ళదు. విజయవాడ కృష్ణానది దాకా గ్రావిటీ వాటర్ రాదు. మా ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యం కృష్ణా నుంచి పెన్నా నుంచి సోమశిల కంటలేరు వరకు ఈ నదులు అనుసంధానం చేసి చేయాలంటే 45.72 ఎత్తులో ఉంటేనే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి నదుల అనుసంధానం జరుగుద్ది అని చెప్పే కృతనిశ్చయంతో మేము ఉన్నాము. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దాన్ని మారుస్తాం, R&R ప్యాకేజీని రప్పిస్తాం. ఇందాక ఆయన చెప్పాడు కదా, మా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి శక్తి. మేము ఊరికనే 45.72 కట్టేసి నిర్వాసితుల గాలికి వదిలిపెట్టేటువంటి అవసరం మాకు లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలు కలిపి ఒక జిల్లా కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు ఏమని, దాని ఎత్తు 41 తగ్గించవయ్యా అని చెప్పి అతను తెలంగాణ అసెంబ్లీలో రిక్వెస్ట్ చేశాడు. చేస్తే ఇతను వాళ్ళ గురువు గారు చెప్పినట్టు 41కి కిందకి దించాడు. మా ప్రభుత్వం ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇటు నదుల అనుసంధానం, అటు ఎడమ కాల ద్వారా పురుషోత్తమపట్నం కాళ్ళ ద్వారా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు గ్రావిటీ వాటర్ని తీసుకెళ్లాలా. విశాఖపట్నం ఇక తాగు నీరు దారిలో సాగునీరు వెళ్ళాలంటే 45.72కే కట్టాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి గత ప్రభుత్వం చేసిన దాన్ని మారుస్తాం, ఖచ్చితంగా మారుస్తాం, అందులో ఏం డౌట్ లేదు. 41 కడితే కట్టడం మా ఉద్దేశం కాదు. రఫీ గారు, మీరు RR ప్యాకేజీ రీంబర్స్ చేయటం ఒక అంశం అయితే దీంట్లో, రెండోది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యులు ఉన్నారు కాబట్టి ఎటువంటి అభ్యంతరం పెట్టరు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఆ యాంగిల్లో మా ప్రభుత్వ నిర్ణయం మాకు ఉంటది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడా, వెంకయ్య ఉన్నాడా, పుల్లయ్య మాకెందుకు? మా ప్రభుత్వం స్టార్ట్ చేసింది 45.72. ఆ పద్ధతిలోనే కడతాం, కేంద్రాన్ని ఒప్పిస్తాం, R&R ప్యాకేజ్ తీసుకొస్తాం, అందులో సందేహం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా కాన్ఫిడెంట్ గాని చాలా గంటాపదంగా చెబుతున్నారు. మంచిదే, అదే కావాలని కోరుకునేది కూడా. మేజర్ ప్యాకేజ్ అక్కడ RRA. అసలు ప్రాజెక్టుకి అయ్యే వ్యయం కన్నా కూడా వెంకటేశ్వర్లు గారు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ ఖర్చు నిర్వాసితులకి సంబంధించింది. అందులో ఆ ఎత్తులో 45.72 అనుకున్నప్పుడు మల్టీ ఫోల్డ్స్ లో పెరుగుతుంది. 41 వరకు ఒక ఎత్తు అయితే 12,000 కోట్లే కదా.
వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఎక్కడ 34 ఎక్కడ 12 జస్ట్ బికాజ్ ఆఫ్. అవును సార్, నేను మీరు అన్నదాన్నే కాదండి. అయితే మీరు ఈ మాటని మేము నిర్వాసితులకి కంప్లీట్గా మేము వారిని పునరావాసం కల్పిస్తామన్న మాటని కేంద్ర ప్రభుత్వం చేత అనిపించండి. అప్పుడు మీ మాటలకి నిబద్ధత వస్తుంది, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కడితే నిర్వాసితులు ఉంటారని సంగతి కూడా కేంద్రానికి తెలుసు. అటు పక్కన ఛత్తీస్గఢ్, ఇటు పక్కన మరి సోయి లేకుండా బాధ్యత లేకుండా అటువంటి మాటలు మాట్లాడుతుందా? నాకేం సంబంధం లేదని చెప్పేసి అంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నప్పుడు బాధ్యత గుర్తు చేసి వాళ్ళ చేత అనిపించండి, అప్పుడు అనిపించండి సార్. ఇది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. ప్రాజెక్టు కడితే నిర్వాసితులు ఉంటారు, నిర్వాసిత పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే DPR 2లో మేము కేంద్ర ప్రభుత్వం 47,500 కోట్ల రూపాయలకి ఆమోదం తెలిపింది. దాన్ని రాబడతాం. ఎవరేం మాట్లాడినా ఇది మా హక్కు సార్. ఇది విభజన రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు వచ్చినటువంటి హక్కుది. దాన్ని మేము ఎందుకు వదులుకుంటాం? ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నాడు, అమరావతిలో 15,000 కోట్ల రూపాయలు. సీతారామన్ గారు ఏం చెప్పారు? అది అప్పు మేము ప్రపంచ బ్యాంకు నుండి తెస్తాం, అది కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకి అప్పు తీర్చుకుంటుంది, 10% మీరు కట్టాలన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఆ 10% కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. తర్వాత రఫీ గారు మంచిదే సార్. ఆ మాటల్ని వాళ్ళతో కూడా అనిపించారు అనుకోండి, మీకే కదా ఇంకాస్త క్రెడిట్ మీకే వస్తుంది కదా. సీతారామన్ గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటదే, మేము తెచ్చినటువంటి అప్పు మీకు సంబంధం లేదు. రఫీ గారు ఇక్కడే మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి. నేనేమంటున్నానంటే 10% కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదు అన్న ఒక నిర్ణయం వచ్చుంటే అదే నిర్మలా సీతారామన్ గారిని మీడియా ముందుకు వచ్చి లెంపలేసుకొని నేను ఆ రోజు అలా అన్నాను కానీ మా కేంద్ర ప్రభుత్వం మెడలు ముందు 10% అని చెప్పిందామా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన తర్వాత ఆ నిర్ణయం కూడా మారింది. అదే సార్, నేను కాదంటలేదు సార్. ఆ మారింది అన్న దాన్ని మళ్ళీ ఆవిడతోనే చెప్పిస్తే బాగుంటుంది కదా అంటున్నాం. ఆమె చెప్పింది. ఫైనాన్స్ సెక్రటరీ బులెటిన్ కూడా ఇచ్చాడు. ఓకే రైట్. ఏదో 10 మందికి వినపడేటట్టు కాకుండా 140-150 కోట్లకి వినపడేటట్టుగానేమో ఒక ప్రెస్ మీటు, 10 మందికి వినపడేటట్టు ఒక ప్రెస్ నోటు, అలా దానివల్ల మీకే నష్టం. నేనేమన్నానంటే మీకే క్రెడిట్ వస్తుంది కదన్న. సరే, మీకు పాయింట్ అర్థమైంది, నాకు ఒక ఇది వచ్చింది ఇక్కడ. సార్, మనం వెంకటేశ్వర గారు యూ వాంట్ టు కంక్లూడ్ ఆన్ దిస్ బికాజ్ మనం బ్రీఫ్గా వేరే అంశంలోకి వెళ్ళాలి. ఇప్పుడు సోదరుడు చెప్పాడు, చాలా మరి సబ్జెక్టు లోతుగా చర్చిస్తే మంచిది. అక్కడ ఉండేదే మునిగే మండలాలు 8, ఇవి కాక నిర్వాసితుల మండలాలు ఇంక 8. ఇప్పుడు అది చెప్పేది మొత్తం పోలవరం మొత్తం కలుపుకుంటే, రంపచోడవరం పోలవరం కలుపుకుంటే దాదాపు 11, ఒక 4, దాదాపు 16-17 మండలాలు ఉన్నాయి, 400 గ్రామాలు ఉన్నాయి. ఎట్లా అట్లా మాట్లాడితే ఒక బాధ్యత అధికార పార్టీలో ఉన్న మీరు 7 మండలాలు కలిపి ఒక జిల్లా పోలవరం చేస్తారనేది. పోలవరం ముంపు మండలాలే 8, అవి కాక మళ్ళా పైన కొండ మీద రంపచోడవరం ఉండేది 7, 15 మండలాలు. సరే, మీరు జిల్లా చేస్తారు, ఏం చేస్తారో మీ ఇష్టము. ఇప్పుడు నిర్వాసితుల బాధ్యత మాకు కాదని కేంద్రం స్పష్టంగా అంటే అవదు, 30 కూడా అవదు, 50 కూడా అవదు. ఇదే కావాలండి. అమరావతికి కూడా అదే పరిస్థితి. వినండి మీరు దానికి విత్తనాలు పెట్టడమే. రఫీ గారు, మీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలం, కాదంట్లా, మంచిదే. అమిత్ షా మాట్లాడినట్టు మొన్న ఎలక్షన్స్ టైంలో 27 కల్లా కంప్లీట్ చేస్తాడు, కాదు 29కి కంప్లీట్ చేసినా మంచిదే. కానీ ఇక్కడ గత మైల్ స్టోన్స్ పెట్టారు కదా ఎక్కడికక్కడ, ఇప్పుడు అయిపోతుంది, అప్పుడుకి అయిపోతుంది అని చెప్పేసి. సరే, కనీసంగా మీరు 2019 జనవరికి అని చెప్పారు. సరే, ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ మొత్తం మధ్యలో గ్యాప్ వచ్చేసింది, కొట్టుకుపోయినాయి, కుంగిపోయినాయి. ఇవన్నీ అయిన తర్వాత మహానుభావులు వైసీపీ హయాంలో అయితే ఒక ఆయన అసలు అతిపెద్ద స్వరంతో
అనిల్ కుమార్ యాదవ్ అనే మొదటి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్న అతను 2021 కల్లా కంప్లీట్ చేయకపోతే తొడలు కొట్టాడు ఆయన. తర్వాత వచ్చిన ఆయనేమో అంబటి రాంబాబు 2.5 సంవత్సరాల పాటు పదవి అనుభవించేసి దిగిపోయే ముందు ఈ ప్రాజెక్ట్ అసలు చాలా కాంప్లికేటెడ్, ఎవరికి అర్థం కాదు, ప్రపంచంలో నాకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదని ఈయన పెద్ద ఇంజనీర్ లాగా సమాధానాలు చెప్పాడు. మళ్ళీ తగుదనమ్మన్న 4 రోజుల క్రితం వచ్చి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మీద ఇట్లా జరగకూడదు అట్లా జరగకూడదు అని చెప్పేసి మళ్ళీ ఒక చీఫ్ ఇంజనీర్ లాగా ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడే మాటల్ని మీరు అంతవరకే తీసుకోండి, స్పోర్టివ్గా తీసుకోండి. అంతేగాని శుభం పలకరా అంటే అశుభం పలుకుతున్నారు అట్లాంటి ఏం లేదు. కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు. 2050 దాకా అవ్వదని మరి గత అనుభవాలు అవే చెబుతున్నాయి సార్. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కదా మాట్లాడేది. రైట్, ఈసారి అట్లా జరగదు అంటున్నారు కదా, మంచిది సార్, మంచిది. దానిలో భాగంగా RR కూడా మాదే బాధ్యత. రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ ప్యాకేజ్ అది 33,000 కోట్లు కాదు, నెక్స్ట్ అంచనాలు పెరిగి 55,000 కోట్లైనా కానీ మాది బాధ్యత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి. 29 కంప్లీట్ కాకపోయినా కానీ మీకు ఆ క్రెడిబిలిటీ ఉంటుంది, మీ మీద ఆ నమ్మకం ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు చెప్పిస్తాం సార్. ఏంటి సందర్భమే ఇది. 14 నుంచి కూడా సందర్భమే ఇది. 47,000 కోట్లు DPR ఆమోదించినప్పుడు ఎందుకు చెప్పించాం? పార్లమెంట్ లో చెప్పారు కదా. రైట్, ఓకే, మంచిదే, గుడ్. సురేష్ గారు వెల్కమ్ ఇట్. నెక్స్ట్ ఇంకేమన్నా DPR మళ్ళీ అంచనాలు పెరిగినా కూడా ఆ మొత్తం కూడా మేమే ఇస్తామని ఇంకొకసారి అనిపించండి. మీరు చెప్పేదానికి పూర్తి క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు 29 కంప్లీట్ చేయకపోయినా కానీ మిమ్మల్ని ఎవరు కూడా మీ చిత్తశుద్ధిని శంకించరు. సేద గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? ఎందుకంటే మా రతన్న ఈరోజు ఏదో ఆవేశంగా ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వం మీద ఒక మాట ఆయనైనా ఆవేశపడవచ్చు, మీరైనా ఆవేశపడవచ్చు, వెంకటేశ్వర్లు గారు ఆవేశపడవచ్చు, నేనైనా ఆవేశపడవచ్చు. ఎందుకంటే ఇది మనందరికీ సంబంధించినటువంటి అంశం. ఇది మన విభజన హామీల్లో అతి ప్రధానమైనటువంటిది. కాబట్టి ఎవడన్నా దీని నుంచి గనక తప్పించుకుందామని చూస్తే నిలదీసే ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆవేశపడాల్సిన అవసరం కూడా అందరికీ ఉంటుంది. రైట్, నేనేమంటున్నానంటే రెఫ్ఫనని ఈ ఆవేశాన్ని కార్యరూపంలో తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉన్నాయి. నువ్వు మాట్లాడేవా? నువ్వు మమ్మల్ని నువ్వే ఇప్పుడు గంటసేపు మాట్లాడావు. అక్కడికి ఆపేసేయండి. లెట్స్ నాట్ గెట్ ఇంటూ ఆర్గ్యుమెంట్. ఓకే, లెట్స్ కంక్లూడ్ దిస్ వన్. సురేష్ గారు, మాకు సమయం ఇవ్వాలా మీరు? మేము జాతీయ పార్టీ, మాకు సమయం ఇవ్వాలి. మీరు ఏదో 2 నిమిషాలు ఇచ్చేసి వదిలేట మీరు మమ్మల్ని. మీరేమో ఇచ్చినప్పుడేమో మోదీ ఆరోపణలు నెత్తిరేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సురేష్ గారు, ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. జరిగినటువంటి సందర్భంలో ఈ రోజు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ రోజు మోడీ గారు 2 ఊతకర్రలతోటి కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒకటి చంద్రబాబు ఊతకర్ర, ఇంకోటి ఆయన మన బీహార్ ముఖ్యమంత్రి గారి ఊతకర్రతోటి. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి నిధులు రాబట్టడంలో ఈ యొక్క పార్లమెంట్ సభ్యుల చేత పార్లమెంట్ లో మాట్లాడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తర్వాత మా యొక్క ప్రకాశం జిల్లా సంబంధించి కూడా ఎలుగొండ ప్రాజెక్ట్ 96లో శంకుస్థాపన చేశారు. 3 దశాబ్దాలు కావస్తా ఉంది. ఒక 2,000 కోట్లు గినికిస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. ఇప్పటికీ 30 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆ ప్రాజెక్టుకి అతిగతి లేదు. గత ప్రభుత్వంలో మనం చూసాం, మా యొక్క గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టకపోతే ఇప్పటికి బిగించినటువంటి పరిస్థితి లేదు. 6 నెలలైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి అసలు ఆ సోయే లేదు. ఎందుకంటే మా రతన్న గారు ఏదో చెప్పేస్తున్నాడు, 54,000 కోట్లు మేము తీసుకొస్తాం, నిర్మాణం చేస్తామని చెప్పి. సంతోషం, ఆయన తీసుకొచ్చి కడతామంటే మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ యొక్క ఎందుకంటే ఇంకొక మాట అన్నాడు మోదీ గారు, ఏం చెప్పాడు, మేము ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం మేము చేపడతాం, నిర్వాసితులకి మీరు RRN ప్యాకేజ్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఇది ఈ పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి నిర్మాణంతో పాటు నిర్వాసితుల బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం. దాని మీద మరి ఈ యొక్క ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, ఈ రాష్ట్రం ఉన్నటువంటి సర్కార్ మోడీ గారితో మాట్లాడాలా, పోరాడాలా, పార్లమెంట్ లో దీని విషయం ప్రశ్నించాలా.
నిధులు రాబట్టే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని కోరుతా ఉన్నాం.